అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు అన్నదానం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదంటారు కదా. ఒకప్పుడు మన పెద్దలు ఎంతో శ్రద్ధతో తమ స్థితికి తగ్గట్టుగా తమ వీలుని వసతిని బట్టే అన్నదానం చేసేవారు. కొందరు వారి శక్తి మేర ఆదరవులు తయారు చేసి గుడి దగ్గర ఆకలితో ఉన్న వాళ్ళకి స్వయంగా తమ చేతితో వడ్డించి కడుపు నిండేలా అన్నదానం చేసేవారు. బాగా సంపన్నులైతే సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలకి, పుట్టినరోజులకి, ఇతర వేడుకలకి తమ పొలంలో పనిచేసే కూలీలని, పాలేర్లని, ఇంట్లో ఉండే పనివాళ్ళని అందరినీ ఒక దగ్గర చేర్చి అన్న సంతర్పణం చేసేవారు. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అలా తృప్తిగా అన్నదానం పొందిన ప్రతి ఒక్కరూ ఆకలితో ఉన్న మాకు కడుపు నింపారు, 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అంటారు. ఆ మాట విన్నప్పుడు కలిగే సంతోషం మాటల్లో వర్ణించగలమా? అనుభవించటం తప్ప. మరి మన తరానికి అలాంటి సంతోషం పొందే అవకాశం ఉందా? ఎందుకు లేదు? పలానా పుణ్యక్షేత్రంలో మా పేరున అన్నదానం చెయ్యమని మనీ ఆర్డర్ పంపాము. పలానా గుడిలో మా పేరున 10 మందికి అన్నం పెట్టమని డబ్బులు ఇచ్చొచ్చాము. అలా చేస్తూ మేము సంతోషంగా ఉన్నామనొచ్చు. నిజమే, మనకందులో ఆనందం దొరుకుతుంది, కాదనటం లేదు. కానీ మన చేతితో వండి పెట్టడానికి, మన తరపున వేరే ఎవరో తయారు చేసి పెట్టడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఖచ్చితంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అలా చెయ్యటం సాధ్యమేనా అనే అనుమానం రావచ్చు. నాకు కూడా సరిగ్గా ఇలాంటి అనుమానమే వచ్చింది. కొంచెం ప్రయత్నిస్తే ఏ సెలవు రోజునో కాస్త కూర, పప్పు, అన్నం వరకు సిద్ధం చేయవచ్చు. తర్వాత వాటిని అనాథ శరణాలయానికో వేరే ఇతర ఆశ్రమాలకో తీసుకొని వెళ్ళి పంచాలి కదా. కాస్త ఓపిక చేసుకొని వెళ్ళగలిగితే బానే ఉంటుంది. కానీ ఉద్యోగరీత్యా ప్రతిరోజు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించే మనకు సెలవు రోజుల్లో కూడా మైళ్ళ దూరాలు వెళ్ళి రావాలంటే కొంచెం కష్టమైన విషయమే. ఇన్ని ప్రశ్నలతో చెయ్యాలన్న మనసు ఉన్నా ఎలా చెయ్యాలో తెలియటం లేదు. ఇలాంటి ఆలోచనలతో ఉన్న నేను ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక కాస్త కూర మిగిలితే పని వాళ్ళకిద్దామని మా అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాను. వెళ్ళేసరికి హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ, తోట పని చేసే వాళ్ళు, ఇస్త్రీ చేసే అబ్బాయి, ఇతర పని వాళ్ళు దాదాపుగా ఓ 10 మంది ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏమిటి విశేషం అని అడిగాను. వారిలో ఒక ఆమె, ఏమీ లేదక్క, మన 5వ ఫ్లోర్లో ఉండే మేడం మా అందరికీ భోజనం తయారు చేసిచ్చిందని చెప్పింది. ఎందుకిచ్చారని అడిగాను. ఏమో అక్క, మాకు తెలీదు. నిన్న మా అందరినీ పిలిచి రేపెవ్వరూ భోజనం తెచ్చుకోకండి, నేను మీకు వంట చేసిస్తానని చెప్పింది. ఇందాకే ఆ సారు మేడం వచ్చి ఈ సంచి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడే తినటానికి కూర్చున్నామన్నది. ఏమిచ్చారో కాస్త చూడాలనిపించింది. అయినా పని వాళ్ళకి కదా, ఏ కూరో పప్పో చేసి కొంత అన్నం ఇచ్చుంటారు. దానికోసం ప్రత్యేకించి చూసేదేముంది అనుకొని లిఫ్ట్ వైపు వెళ్ళసాగాను. లిఫ్ట్లోకి వెళ్ళబోతున్న నాకు ఎక్కడ నుండో కమ్మటి నెయ్యి వాసన వచ్చింది. ఈ గుమగుమలు వాళ్ళు తినబోతున్న భోజనం నుంచి కాదు కదా. నాలో కొంత కుతూహలం మొదలయ్యింది. ఆ సంచిలో ఏముంది? దగ్గరికెళ్ళి చూశాను. చూడగానే ముందు ఆశ్చర్యమేసింది. తర్వాత అన్నదానం పట్ల ఆ భార్యాభర్తలకి ఉన్న శ్రద్ధ చూసి తెగ ముచ్చటేసింది. ఆ సంచిలో కొన్ని డబ్బాలున్నాయి. ఓ 10 మందికి సరిపడేట్టుగా చింతపండు పులిహోర, వేడన్నం, బంగాళదుంప వేపుడు, టమోటా పప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, చారు, వడియాలు, పెరుగు, సేమియా పాయసం ఉన్నాయి. పాయసం అయితే అచ్చంగా మన ఇంట్లో చేసుకునేలా ఉంది. కమ్మటి నేతితో వేయించిన సేమ్యా, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, పాలు, పంచదారతో చేసిచ్చారు. కొన్ని ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, మంచి నీళ్ళ సీసాలు కూడా ఉన్నాయి. ఒక చిన్న కవర్లో సోంపు కూడా వేసి ఉంది.
పనివాళ్ళ కోసం ఇన్ని రకాలు వండిచ్చారా? ఏదో అన్నదానం చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా భోజనానికి అవసరమైన ప్రతి చిన్న వస్తువు గుర్తుపెట్టుకొని మరీ సర్దిచ్చారు. ఇంట్లో వాళ్ళ కోసం ఎంత శ్రద్ధగా ఓపికగా వంట చేస్తారో అంతే శ్రద్ధగా ఎంతో కమ్మగా ఆ పని వాళ్ళ కోసం వంట చేసిన ఆమెకి ఇలాంటి ఆలోచనలకి ఊపిరి పోసిన ఆ కుటుంబ సభ్యులకి మనసులోని అభినందనలు చెప్పుకొని తిరిగి ఆ పని వాళ్ళను గమనించసాగాను. వాళ్ళందరి మొహంలో ఎంతో సంతోషం. వారందరి నోటి నుండి ఒక్కటే మాట, అందరూ డబ్బులిచ్చి ఏదో ఒకటి కొనుక్కోమంటారు. ఈ అమ్మ మాత్రం మన కోసం చక్కగా వంట చేసి పెట్టింది. అమ్మగారు అయ్యగారు 10 కాలాలు చల్లగా ఉండాలన్నారు. అప్పుడే నేను ఇంకొక విషయం గమనించాను. కొంతసేపటి క్రితం వరకు మేడం మేడం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అమ్మ అమ్మ అన్నారు. కడుపారా అన్నం పెట్టే ఎవరైనా అమ్మతో సమానమేగా. అందుకే మేడం కాస్త అమ్మ అయిపోయింది. ఇందాక చూశాక ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అన్నదానం ఎలా చెయ్యాలి అన్న నా ప్రశ్నకి చక్కటి జవాబు దొరికింది. ఒక్కసారిగా మనసుంటే మార్గం ఉంటుంది అన్న సామెత గుర్తుకొచ్చింది. అన్నదానం అంటే ఏ గుడి దగ్గరో లేదా అనాథ ఆశ్రమాలలో మాత్రమే చెయ్యగలమనుకున్నాను తప్ప రోజు మనకి దగ్గరగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో 3 పూటలా సంతృప్తిగా తినలేని వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా అన్నదానమే అని గ్రహించలేకపోయాను. నాకు కూడా మేడం నుంచి అమ్మగా మారాలన్న కోరిక కలిగింది. వీలు చూసుకొని కాదు వీలు చేసుకొని ఆ అనుభూతిని పొందే ప్రయత్నం చెయ్యాలనిపిస్తుంది. అలా చేస్తే అన్నదానం చెయ్యటంలో వచ్చే ఆనందాన్ని తృప్తిగా రుచి చూడొచ్చు. అన్నదాత సుఖీభవ అని దీవెనలు అందుకోవచ్చు. నేను ప్రయత్నిద్దామనుకుంటున్నా, మరి మీరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇంత మంచి కథను మనకు అందించిన రమ్య గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.